ఓకే, గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే సౌండ్ వేవ్స్ గురించి, అంటే స్టేషనరీ వేవ్స్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ నేర్చుకున్నాం. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏం చెప్పాం, ఒక స్ట్రింగ్ని బోత్ ఎండ్స్ కనుక టై చేస్తాం, అప్పుడు దాంట్లో జనరేట్ అయ్యే వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి, దాని ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది. ఓకేనా, సోనోమీటర్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం. ఓకేనా, అలాగే లాస్ ఆఫ్ మోషన్, లాస్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది మనం ఒకటి నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్న టాపిక్స్ అవి. సో అప్పుడు మరి ఈరోజు నేర్చుకునే టాపిక్స్ ఏంటి, దాని కంటిన్యూషన్. సో వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఫ్రీ ఎండ్, వైబ్రేషన్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్తో ఒక స్ట్రింగ్ కనుక వైబ్రేట్ అయితే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, దాని ఒక కాంబినేషన్ చూద్దాం. సో ఫ్రీ ఎండ్ వైబ్రేషన్ అంటే ఏంటంటేనన్న, ఒక ఎండనేమో ఒక రిజిడ్ సపోర్ట్కి ఫిక్స్ చేసి ఇంకొక ఎండని జస్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి పట్టుకున్నాం. ఇట్స్ మై హ్యాండ్, హ్యాండ్ అనుకుంటే హ్యాండ్తో పట్టుకున్నాం. ఇప్పుడు నా ఐ కెన్ వైబ్రేట్ ది స్ట్రింగ్ లైక్ దిస్, పైకి కిందకి వైబ్రేట్ చేస్తున్నాను. వైబ్రేట్ చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు ఫార్మ్ లైక్ దిస్. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఏమవుద్ది, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది. పైకి కిందకి వైబ్రేట్ చేస్తున్నాను కదా, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఎండ్ దగ్గర. అంటే వేవ్ మేబీ పాసెస్ లైక్ దిస్. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవ్వాలని చెప్పాను నేను మీకు, నోడ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ నోడే ఫామ్ అవుద్ది. ఇది ఫార్వర్డ్ వేవ్ అనుకుంటే దీని రిఫ్లెక్టెడ్ వేవ్ ఎట్లా రావచ్చు, లైక్ దిస్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, స్టాండింగ్ వేవ్స్. సో ఎక్కడ ఫ్రీ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, మనకి యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్గా ఫ్రీ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అవుద్ది, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. సో ద పాసిబిలిటీస్, ఫస్ట్ ఫండమెంటల్ పాసిబిలిటీ ఏంటి, వేవ్ ఫామ్ అవ్వడానికి ఫండమెంటల్ పాసిబిలిటీ ఏంటి. సో ఫండమెంటల్ పాసిబిలిటీ ఏంటి, ఖచ్చితంగా రిజిడ్ ఎండ్ దగ్గర నోడ్, అక్కడ యాంటీ నోడ్. అంటే ఫస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ ఇది, ఇట్లా ఉండొచ్చు, మినిమం పాసిబుల్ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ ఫండమెంటల్ నోడ్. సో ఫండమెంటల్ నోడ్ అంటే దీని వేవ్ లెంత్లు ఎలా ఉంటాయి, దీని వేవ్ లెంత్ ఎంతకు సమానం అవుతుంది మనకి, λ/4. దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. సో లాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4L అవుతుంది, అంతే కదా. ఫ్రీక్వెన్సీ కావాలనుకో, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తానా, F ఈజ్ ఈక్వల్ టు మనకి V ఈజ్ ఈక్వల్ టు F లాండా, F ఈజ్ ఈక్వల్ టు V/λ, వెలాసిటీ బై లాండా. సో వెలాసిటీ బై లాండా ప్లస్ ఏంటన్నా 4L, V/4L. దిస్ ఈజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. V ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు కావాలంటే √/10 పర్ లీనియర్ మాస్ డెన్సిటీ T/μ. స్ట్రింగ్స్లో వేవ్ ఫంక్షన్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు √/T/μ. సో కాబట్టి ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V/4L. V ప్లస్లో √T/μ పెడితే 1/4L ఇంటూ √/T/μ. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఏం రావచ్చు, నాన్న, ఇంకొక నోడ్ పెరుగుద్ది, ఎక్స్ట్రా నోడ్ ఫామ్ అయ్యే ఛాన్స్ అంటే ఎట్లా రావచ్చు, ఇందాక ఇక్కడ ఒక నోడ్ కంప్లీట్గా ఒక నోడ్ ఫామ్ అయిపోయి ఇది ఫ్రీ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ లైక్ దిస్. F2 ఫండమెంటల్ సెకండ్ ఫ్రీక్వెన్సీ F2. ఓకేనా, దీనికి ఏమవుతుంది, లెంత్ దేనికి సమానం అవుతుంది, L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4. అంటే ఏమవుతుందన్న 3λ/4. సో లాండా దీని నుంచి ఏమైనా రాసుకోవచ్చు మనం, లాండా ఈజ్ ఈక్వల్ టు 4L/3. సో F2 ఫ్రీక్వెన్సీ V/λ, ఇక్కడ V/λ ప్లస్ ఏం రాయాలన్నా 4L/3, అంటే V/4L పైకి 3 వెళ్ళిపోద్ది. అంటే F2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 3 times 2 F1 అని వచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 3 times 2 F1 అని అవుతుంది. ఓకేనా, సిమిలర్గా థర్డ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ కావాలి నాకు, F3. ఇది సెకండ్ హార్మోనిక్, అదే థర్డ్ హార్మోనిక్ కావాలనుకోండి. నెక్స్ట్ పాసిబిలిటీ ఏం రావచ్చు, వేవ్ పల్స్లో మీకు ఇంకొక ఎక్స్ట్రా నోడ్ వచ్చి ఇక్కడ యాంటీ నోడ్ రావాలి. ఇది నెక్స్ట్ పాసిబిలిటీ. కంపల్సరీగా ఫ్రీ హ్యాండ్ దగ్గర యాంటీ నోడ్ ఉండాలి. ఇది ఫ్రీ హ్యాండ్ మనకి థ్రెడ్కి. సో కాబట్టి ఇక్కడ యాంటీ నోడ్
ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వేవ్ కంప్లీట్ అయిపోయింది. లాంబ్డా ప్లస్ λ/4 5 λ/4. సో ఎల్ అనేది 5 λ/4కి సమానం. సో లాంబ్డా దీని నుంచి లాంబ్డా దేనికి సమానం అవుతుంది? 4l/5కి సమానం అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ f3 v/λ. దాని నుంచి v/λ ప్లస్ ఏం పెడతానన్నా 4l/5 5 వెళ్ళిపోద్ది 5 అంటే f3 ఏమని వస్తుందన్న 5 ఇంటూ f1 అని వస్తుంది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా ఫ్రీ అండ్ వైబ్రేషన్స్ అయితే దాని హార్మోనిక్స్ రేషియో ఎలా ఉందన్న f1 ఫండమెంటల్ ఈజ్ టు, సెకండ్ హార్మోనిక్ ఈజ్ టు, థర్డ్ హార్మోనిక్ ఈజ్ టు అప్ అండ్ సో ఆన్ కనుక వేస్తే దాని వాల్యూ ఎలా వస్తుందన్న 1:3:5 అప్ అండ్ సో ఆన్. దీని ప్లేస్లో మనం 2n+1 ఇంటూ వాట్ వీ నో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1 అని రాసేస్తాం fn కావాలంటే. సో అది బేసిక్ ఫార్ములా ఫర్ ఫ్రీ హ్యాండెడ్ వైబ్రేషన్స్ అయితే అట్లా ఉంటాయి. ఓకేనా? అలా కాకుండా స్ట్రింగ్స్, కాంపోజిట్ స్ట్రింగ్స్ పెట్టాను అనుకోండి. కాంపోజిట్ స్ట్రింగ్స్ అంటే రెండు స్ట్రింగ్స్ని ఒక సేమ్ థ్రెడ్కి స్ట్రెచ్ చేశాను. ఒక స్ట్రింగ్తో అంటే మనం స్ట్రెచ్ స్ట్రింగ్ చూసాం ఆల్రెడీ, కేసు ఎలా వచ్చిన కండిషన్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇప్పుడు మనం ఏం చేసేది ఏంటన్నా కాంపోజిట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఐ హ్యాడ్ 2 స్ట్రింగ్స్ సేమ్ లెంత్ ఉన్నాయి, ఊరికే డిఫరెన్స్ అని చూపించడం కోసం చిన్న డార్కెస్ట్ లైన్స్ చేశాను. 2 స్ట్రింగ్స్ ఇవి సేమ్ లెంత్, దేర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ డిఫరెంట్. దీని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ స్ట్రింగ్, 2 స్ట్రింగ్లు తీసుకోండి స్ట్రింగ్స్ ఇవి. సో ఫస్ట్ స్ట్రింగ్లో వచ్చి దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1, సెకండ్ స్ట్రింగ్ ఏమో f2 అనుకోండి. దీనిలో వచ్చే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ n1 అనుకోండి, దీనిలో వచ్చేది n2 అనుకోండి. నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే పల్సెస్ ఫామ్ అయ్యేది. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను దాంట్లో ఒక వైర్ నేను ప్లగ్ చేశాను, ఏదో ఒక పొజిషన్ దగ్గర ప్లగ్ చేశాను, జస్ట్ వైబ్రేట్ చేశాను. మీకు గిటార్ ఏదో ఉంటుంది కదండి, తీగలు వేన్ అంటాం కదా, వాయించుకుంటాం కదండి, అలాగనమాట. దాంతో జస్ట్ స్ట్రింగ్ చేశాను, ఒక థ్రెడ్ అని చేస్తే ఇట్ కెన్ స్టార్ట్స్ అండ్ వైబ్రేటింగ్ విత్ ఇట్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ నోట్ అనుకోండి, f2 అనుకోండి. ఈ f2 అనేది దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవుతూ ఎట్ రెజొనెన్స్ కండిషన్. సో రెజొనెన్స్ అంటే ఏంటన్నా, రెజొనెన్స్ అంటే ఏంటి? ఏ 2 నీరర్ ఫ్రీక్వెన్సీ పార్టికల్స్ ఉంటే ఫస్ట్ పార్టికల్ యొక్క సెల్ఫ్ ఫండమెంటల్ వైబ్రేటింగ్ వలన నెక్స్ట్ పార్టికల్ను కూడా దాని యొక్క కామన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ చేస్తుంది. దానికి డైరెక్ట్గా మనం ఏం వైబ్రేషన్ ఇవ్వకపోయినా ఫస్ట్ దాని వైబ్రేషన్స్ వలన సెకండ్ దాంట్లో దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే రెజొనెన్స్ అని అంటాం. ఆ రెజొనెన్స్ కండిషన్ దగ్గర ఏమవుద్దంటే సెకండ్ వేవ్ కూడా వైబ్రేట్ అవ్వడం మొదలవుద్ది. అయితే ఆ రెండు ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి? రెజొనెన్స్ అంటే దే బోత్ ఆర్ వైబ్రేటింగ్ విత్ ఏ కామన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. దట్ ఈస్ ఈక్వల్ టు దట్ కామన్ ఫ్రీక్వెన్సీ fc ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని వాల్యూ n1f1 అనుకుంటే సెకండ్ దాని వాల్యూ n2f2 అనుకుంటే ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ సమానంగా వైబ్రేట్ అవుతాయి. దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ యొక్క ఫార్ములా. ఓకేనా? దీని ఇండివిజువల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f1, సెకండ్ దాన్ని ఏమో f2 అనుకుంటే రెండు కామన్ ఫ్రీక్వెన్సీ రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ దేనికి సమానం అవుతాయి అంటే దీనిలో నోట్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ n1f1 ఈజ్ ఈక్వల్ టు n2f2 అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద కాంపోజిట్ స్ట్రింగ్ యొక్క ఫార్ములా. సరే, అయితే స్ట్రింగ్ వైబ్రేషన్స్ దేని నుంచి డెవలప్ చేస్తాం? ట్యూనింగ్ ఫోర్క్ను ఉపయోగించి డెవలప్ చేస్తాం. స్ట్రింగ్ ఫోర్క్ దేని నుంచి అన్నా? ట్యూనింగ్ ఫోర్క్. సో అసలు ట్యూనింగ్ ఫోర్క్ అంటే ఎలా ఉంటుంది, ఎందుకు దాన్ని బట్టే ఎందుకు చేయాలి? అది కూడా ఒక వైర్ లాంటిది, ఒక మెటీరియలే కదా, మరి అది కూడా ఓవర్ టోన్స్ ఇవ్వచ్చు కదా, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీని ఇవ్వచ్చు కదా. మరి ట్యూనింగ్ ఫోర్క్ ఒకే ఫ్రీక్వెన్సీ ఎందుకు చెప్తున్నామంటే ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ గివ్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. దాంట్లో ఓవర్ టోన్స్ ఉండవు. ఎందుకు ఓవర్ టోన్స్ ఉండవో చెప్పనా రీజను? ట్యూనింగ్ ఫోర్క్ ఎలా ఉంటుందంటే ప్రాంగ్స్ ఉంటాయి, ఒక బేస్ ఉంటుంది. ఈ ప్రాంగ్స్ వైబ్రేట్ అయ్యేటప్పుడు ప్రాంగ్స్ దగ్గర ఏమవుతుందంటే యాంటీనోడ్ ఫామ్ అవుతుంది.
సో వేవ్ పల్స్ ఖచ్చితంగా చెప్పాలంటే వేవ్ పల్స్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడేమో నోడ్ ఫామ్ అవుతుంది పల్స్. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే వేవ్ ఎలా వస్తుందంటే ఈ రెండు ప్రాంగ్స్ దగ్గర యాంటీ నోడ్స్, రైట్ ప్రాంగ్ దగ్గర ఇక్కడ, లెఫ్ట్ ప్రాంగ్ దగ్గర ఇక్కడ, ఈ సెంట్రల్ పార్ట్ ఏమవుతుందంటే ఒక కంప్లీట్ పల్స్ అనేది వస్తుంది. దిస్ వన్ ఈజ్ ఫిక్స్డ్. ఇంకా వైబ్రేషన్ ఎన్ని వైబ్రేషన్ చేసినా అంటే దీని వేవ్ లెంత్ దేనికి సమానం అవ్వాలి, దీని లెంత్ ఆఫ్ ప్రాంగ్ దేనికి సమానం అవ్వాలి మనకి, ఇది λ/4 λ/4 అంటే λ/2 ప్లస్ λ/2 అంటే లాండా. దిస్ వన్ ఈజ్ ఫిక్స్డ్ వేవ్ లెంత్. సో దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ f ఏమవుతుంది b/λ. లాండానే ఎల్లకి సమానం కదా. సో వన్స్ ఒక ఈక్విప్మెంట్ తయారు చేస్తే దాని ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది ఆ పర్టికులర్ వేవ్ స్పీడ్ ఆఫ్ వేవ్ ఇన్ దట్ ఏ మీడియం అనేది కాన్స్టెంట్. సో v కాన్స్టెంట్, లాండా కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్. సో దీంట్లో ఏమవుతుందంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్లో నో ఓవర్ టోన్స్ అనేవి ఉండవు. సో ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీయే అది జనరేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ సింపుల్గా ట్యూనింగ్ ఫోర్క్ గురించి. మరి ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మారుతుంది అంటే దీని ఎనర్షియల్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. అంటే దీని మాస్ని పెంచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ చేసామనుకోండి, అంటే ఏదైనా వేరే మెటీరియల్ కొద్దిగా మాస్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేయడం, అంటే ఒక క్యాండిల్ని వెలిగించి దాని యొక్క మైనం తీసుకొచ్చి దాని మీద వేసిన ప్రాంగ్స్ మాస్ మారిపోద్ది. మాస్ మారిందంటే ఎనర్షియల్ ప్రాపర్టీ మారిపోద్ది. లేదు వాట్ ఎవర్ I just attached a simple magnet, a small mass of magnet I can attach it to the prong of any one the tuning fork, then it is also changes its inertial property, then there also change in the frequency of tuning fork. Or when I can heat this మెటీరియల్, హీట్ చేశాను అనుకోండి, టెంపరేచర్ వేరియేషన్ వస్తుంది. ఈ టెంపరేచర్ వేరియేషన్ ఈజ్ ఆల్సో చేంజెస్ ది ఇంటర్నల్ మాలిక్యులర్ డిస్టెన్సెస్. దానివల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా ఎనర్షియల్ ప్రాపర్టీస్ చేంజ్ అవడం వలన నీకు అల్టిమేట్గా ఏమవుతుందన్న ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది. లైక్ దిస్. అలాంటి హైపోథెటికల్ టెక్నికల్ చేంజెస్ వలన తప్పితే నీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్ దగ్గర నీకు ఎటువంటి చేంజ్ రాదు. ఓకేనా, దిస్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ స్టాండింగ్ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. ఇక్కడతో మీకు స్టాండింగ్ వేవ్స్ గురించి ఫార్మేషన్, ట్రాన్స్వర్స్ వేవ్స్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చదివేది ఏంటంటే ప్యూర్ లాంగిట్యూడినల్ వేవ్స్, దట్ ఈస్ కాల్డ్ సౌండ్ వేవ్స్. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ సెకండ్ పార్ట్ ఆఫ్ వేవ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ సౌండ్ వేవ్స్ అని చెప్పేసి చెప్తాం. సౌండ్ వేవ్స్. సో సౌండ్ ఈజ్ ఏ ఎనర్జీ విచ్ ఈస్ మెకానికల్ వేవ్. మెకానికల్ వేవ్ అంటే అర్థం ఏంటి, ఇట్ కెన్ డిపెండ్స్ ఆన్, ఇది మెకానికల్ వేవ్. సో మెకానికల్ వేవ్ అంటే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ మీడియం. మీడియంస్ని బేసిక్గా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేసాం మనం, సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అండ్ గ్యాసెస్. ఓకేనా, వీటిలో మరి దేన్ని బేస్ చేసుకుని ఏ విధంగా నీకు ఎనర్జీ సౌండ్ అనేది ఫామ్ అవుతుంది అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్ ఏ మీడియం. I have number of particles are there. So now I can generate a sound at here. I clap. నేను క్లాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ ప్రెజెన్స్లో ఉన్న పార్టికల్స్ అన్ని వైబ్రేషన్ అవ్వడం మొదలవుతాయి. పార్టికల్స్ వైబ్రేట్ అయినప్పుడు ఒక పర్టికులర్ లేయర్ని కన్సిడర్ చేసుకున్నాను. లెట్ బి దిస్ ఈజ్ ఏ లేయర్, ఐ కెన్ కన్సిడర్ ఇట్ హియర్. ఈ లేయర్లో ఉన్న పార్టికల్స్ అన్నీ ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. నేను ఎప్పుడైతే దీని మీద డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను, ఇక్కడ కెన్ క్రియేట్ డిస్టర్బెన్స్. ఇవేమవుతే ఇలా వెళ్ళి ఇక్కడున్న పార్టికల్స్ని ఇచ్చేసి మళ్ళీ దాని బ్యాక్ పొజిషన్కి వచ్చేస్తాయి.
ఇవి వెళ్ళి ఇక్కడ హిట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్టికల్స్ అన్నీ ఏమవుతాయన్న దీని యొక్క ఎనర్జీ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుద్ది, ఏముంటుంది, ఇక్కడ ఉన్న పార్టికల్స్ అన్ని ఇక్కడికి వచ్చినప్పటికీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ హియర్ దిస్ పొజిషన్ విల్ బి ఇంక్రీజెస్. సో ఒక ఫిక్స్డ్ ఏరియాలో ఫిక్స్డ్ వాల్యూమ్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగినాయి అని అంటే ఏమేమి మారుతుందన్న, డెన్సిటీ ఒకటి మారుతుంది అండ్ ఇంకోటి మారేది ఎవరు, ప్రెజర్. సో పార్టికల్స్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమొస్తుంది, కంప్రెషన్ వస్తుంది. కంప్రెషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విల్ ఇంక్రీజెస్ ఇన్ పర్టిక్యులర్ వాల్యూమ్. సో ఎప్పుడైతే పార్టికల్స్ అనేవి పెరిగిపోయినాయో అక్కడ వాల్యూమ్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగిపోతే అల్టిమేట్గా డెన్సిటీ పెరుగుద్ది. అలాగే ప్రీవియస్ లేయర్ వచ్చి సెకండ్ లేయర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేయడం అంటే ఇట్ కెన్ అప్లై ఫోర్స్ ఆన్ పర్టికులర్ ఏరియా. ఈ పర్టికులర్ ఏరియా మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. Force acting on area is said to be pressure. So there is the variation of density and pressure offered for these type of sound waves. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ పార్టికల్ ఏమవుతుంది, నెక్స్ట్ లేయర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి వెళ్ళి నెక్స్ట్ వీటిని హిట్ చేసుకుంటాయి. ఇక్కడ ఉన్న పార్టికల్స్ వెళ్ళి నెక్స్ట్ వీటిని హిట్ చేస్తాయి. హిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పార్టికల్స్ ఇక్కడ హిట్ చేసి మళ్ళీ దీని ప్రీవియస్ పొజిషన్కి వచ్చేస్తున్నాయి కదా. ప్రీవియస్ పొజిషన్కి వచ్చినప్పటికి ఏమవుతుంది, మళ్ళీ పార్టికల్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలవుతాయి, దూరంగా స్ప్రెడ్ అవుతాయి, వెళ్ళి హిట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. బ్యాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కంప్రెస్ అయినప్పుడు ఎక్కువ పార్టికల్స్ ఉంటాయి, బ్యాక్ వచ్చేసేటప్పటికి ఆ ప్లేస్లో తక్కువ పార్టికల్స్ ఉంటాయి. సో కంప్రెషన్ జరుగుతుంది, దూరంగా జరిగిందని ఏమంటామంటే రేర్ ఫ్రాక్షన్ అని అంటాం. సో దేర్ హ్యాడ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆఫర్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సౌండ్ వేవ్. అలా ఉంటే ఆ వేవ్ని ఏమంటానన్నా లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటాం. సో సౌండ్ అనేది లాంగిట్యూడినల్ వేవ్ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో విచ్ మీన్స్ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న పార్టికల్స్ అన్నీ డిస్టర్బెన్స్ అవుతాయి, మళ్ళీ ఆ పార్టికల్స్ అన్నీ బ్యాక్ సైడ్కి వస్తాయి. అందులో లెట్ మీ దట్ పార్టికల్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, మ్యాథమెటికల్గా దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓకేనా, సౌండ్ వేవ్ రిప్రజెంటేషన్స్ ఏ విధంగా వెళ్తాయి అనేది చూడాలి, ఓకేనా. సో మన ఫార్మేట్ ఏంటన్నా కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ రూపంలో సౌండ్ వేవ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి, ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం, ప్రెజర్ పెరగడం తగ్గడం, ప్రెజర్ పెరగడం తగ్గడం, అలా మీడియంలో ఉన్న ప్రెజర్ వేరియేషన్స్ అండ్ డెన్సిటీ వేరియేషన్స్ వలన నీకు వేవ్ అనేది ఫార్వర్డ్గా మూవ్ అవుతూ వెళ్తుంది. అలా ఫార్వర్డ్గా మూవ్ అయ్యే వేవ్ యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయి, స్పీడ్ ఆఫ్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఎలా ఉంటుంది, సో ఆ ప్రెజర్ వేరియేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న పార్టికల్స్ అన్ని డిస్ప్లేస్ అవుతాయి, ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది ఎలా ఉంటుంది, అదే డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఎలా ఉంటుంది. సో లైక్ దిస్ దాని ఇంటెన్సిటీస్ ఎట్లా ఉంటాయి, ఆ సౌండ్ ఈ సౌండ్ ఎనర్జీ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. ఫస్ట్ let me consider a certain volume of a medium. ఇది ఒక మీడియం తీసుకున్నాను, ఈ మీడియంలో ఒక సిలిండ్రికల్ షేప్లో నేను తీసుకున్నాను మీడియం. లెట్ ఇట్ బి రెఫరెన్స్ ఆరిజిన్ అనుకుంటే. Now at my first observation I can observe దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అనుకుంటున్నాను, దీని టోటల్ డిస్ప్లేస్మెంట్ సంథింగ్ లెట్ ఇట్ బి టోటల్ డిస్టెన్స్ ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందామా, ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి పార్టికల్ ఈ పొజిషన్కి షిఫ్ట్ అవుతుంది ఇన్ ద టైమ్ ఆఫ్ స్పాన్ డెల్టా టీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టీ అనే టైంలో అనుకుంటాం, టీ అనే టైంలో వెళ్ళింది. దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఇన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎలా ఉంటుంది సార్, ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్ మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అని అంటే, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ నాట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఎస్ నాట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. ఇదన్నా టైం ఫంక్షన్లో రాశాను, ఏ ఫంక్షన్లో అయినా రాయొచ్చు, పొజిషన్ ఫంక్షన్లో అయినా రాయొచ్చు, టైం ఫంక్షన్లో చెప్తున్నాను. ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ నాట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. ఎస్ నాట్ అని ఎందుకు రాసాం, ఇంతవరకు యాంప్లిట్యూడ్ రాసేవాడు. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ అయితే యాంప్లిట్యూడ్, హారిజాంటల్ వైబ్రేషనల్ డిస్ప్లేస్మెంట్ని ఎస్ నాట్ అని అన్నాను. పార్టికల్ ఏమవుతుంది, ఈ పొజిషన్ నుంచి అలా వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, ఈ పార్టికల్ ఇది చేసే డిస్ప్లేస్మెంట్ ఎస్ నాట్, వైబ్రేటింగ్ డిస్ప్లేస్మెంట్, హారిజాంటల్ వైబ్రేటింగ్ డిస్ప్లేస్మెంట్. ఎస్ నాట్ మీన్స్ హారిజాంటల్
vibrating displacement of a particle, vibrating displacement of a particle. ఓకేనా, దిస్ ఈజ్ సింపుల్గా ఏమవుతుందన్నా S0 ఫంక్షన్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అవుతుంది. నాకు దీంట్లో స్మాల్ డిస్ప్లేస్మెంట్ కావాలి, పార్టికల్ మొత్తం డిస్ప్లేస్మెంట్ అది తీసుకోవడం, చిన్న డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను, స్మాల్ డిస్ప్లేస్మెంట్ ds ఫంక్షన్ కావాలి. సో ds ఫంక్షన్ కావాలి అని అంటే క్యాలిక్యులేషన్ బట్టి ds కావాలంటే ఏం చేయాలి, సింపుల్ డెరివేషన్. ఎవరు మారుతున్నారు, ఏరియా ఏమీ మారట్లా, ఏరియాలో ఉన్న పార్టికల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఎవరు ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్స్లో హారిజాంటల్ వైబ్రేషన్లో చిన్న పార్ట్ కన్సిడర్ చేస్తున్నాను, అంటే ఎక్స్లో వేరియేషన్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేషన్ చేయాలి. సో S0 sin ఆఫ్ ఒమేగా ఇంటూ t మైనస్ x/v. సైన్కి డెరివేషన్ చేస్తే ఏమవుతుందన్న కొసైన్ ఫంక్షన్ వస్తుంది, కాస్ ఆఫ్ ఒమేగా ఇంటూ t మైనస్ x/v. అండ్ లోపల దాన్ని ఫంక్షన్ చేయాలి, ఒమేగా మల్టిప్లికేషన్ అంటే మైనస్ ఒమేగా బై వి ఇంటూ ఎక్స్ కూడా వేరియబులే కదా, ఎక్సే కదా స్మాల్ పార్ట్ చేసింది, ఇంటూ డిఎక్స్. దిస్ ఈజ్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ ఫంక్షన్, చిన్న వేరియబుల్ ఫంక్షన్. ఒక చిన్న స్మాల్ డిస్ప్లేస్మెంట్ కట్టడానికి ఇన్స్టెంట్ డిస్ప్లేస్మెంట్ కట్టడానికి ఫార్మెట్ అది. ఓకేనా, లెట్ బి దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. ఓకే, ఈ డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, కంప్రెషన్ అవుతుంది కదా, ఆ పార్టికల్స్ అన్ని దగ్గరకు వస్తున్నాయి కదా. కంప్రెషన్ జరుగుతుందంటే దేర్ హ్యాడ్ వేరియేషన్ ఆఫ్ ప్రెజర్. మరి ప్రెజర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా, ప్రెజర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైండింగ్ ప్రెజర్ ఆఫ్ ఏ మీడియం. మన రైట్ సైడ్ రాసుకోండి, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ S of t is equal to S0 sin of ఒమేగా ఇంటూ t మైనస్ x/v అని రాస్తున్నాను. ఆర్ ఒమేగా t మైనస్ ఒమేగా బై v ప్లేస్లో k పెట్టుకుంటే ఒమేగా t మైనస్ kx అని కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏమి కాదు, మీ ఇష్టం, అంటే అలా రాయకూడదని ఏమి తప్పేమీ లేదు. ఓకేనా, రైట్. సరే, S of t అక్కడ పడేయండి, దాని అవసరం బట్టి రాద్దాం. మనకు కావాల్సింది ప్రెజర్ ఫంక్షన్, ప్రెజర్ వేరియేషన్ ఇన్ మీడియం. ప్రెజర్ వేవ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎనీ మీడియం దేనికైనా ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఎనీ మీడియం, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ మీడియం హ్యాస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. ఆ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటేనే మెటీరియల్లో నీకు వైబ్రేషన్ అనేది జరుగుతుంది. ఎలాస్టిక్ ప్రాపర్టీ, మీడియం హ్యాస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. సో ఎలాస్టిసిటీ, మీరు ఫస్ట్ ఇయర్లో ఎలాస్టిసిటీ కాన్సెప్ట్లో చూస్తారు. ఆ మీడియం ఏదైనా అవ్వచ్చు. నేను ఫ్లూయిడ్ మీడియం తీసుకుంటున్నాను, ఇంటర్మీడియట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది ఫ్లూయిడ్ డెరివేషన్, ఏ డెరివేషన్ అయినా తీసుకోవచ్చు, ఫ్లూయిడ్ డెరివేషన్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఫ్లూయిడ్ తీసుకుంటున్నాను, కాంప్లికేటెడ్గా ఉంటుంది అన్నాను. మీకు సాలిడ్ కూడా ఏమవుతుందో చెప్తాను, అది మీరే అసెస్ చేసేస్తారు. సో ఫ్లూయిడ్ డెరివేషన్ ఏమవుతుంది, ఫ్లూయిడ్కి వచ్చేటప్పటికి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, modulus of elasticity formula ఏంటన్నా, B is equal to minus del P change in pressure by del V by V. నాకు అప్పుడు చేంజ్ ఇన్ ప్రెజర్ కావాలని అంటే ఏం రాసుకుంటున్నానా, మైనస్ డెల్ P ఈజ్ ఈక్వల్ టు ఏమో రాసుకున్నానా, B ఇంటూ డెల్ V బై V. సో డెల్ V కావాలంటే మైనస్ డెల్ V బై V. సో అది నేను ప్రెజర్ ఫార్ములా అక్కడ రాసేసుకుంటాను, చేంజ్ ఇన్ ప్రెజర్. దానికి ఇంటిగ్రేట్ చేస్తే నాకు సింపుల్గా దాని ఫంక్షన్, ప్రెజర్ ఫంక్షన్ వచ్చేస్తుంది, డెల్ పి ఫంక్షన్. ముందు డెల్ పి ఫంక్షన్ కట్టండి. డెల్ పి ఫంక్షన్ కట్టాలని అంటే దేనికి సమానం అవుతుందో చూద్దాం. నాకు తెలియాలంటే ముందు వాల్యూమ్ తెలియాలి. సో వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఏ ఇంటూ డిఎస్ డిస్ప్లేస్మెంట్. ఏరియా కామన్ కాబట్టి ఫిక్స్డ్, డిఎస్ ఎలిమెంట్ రాయాలి. డెరివేషన్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, S0 సైన్కి కాస్ ఫంక్షన్, కాస్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ x/v. మళ్ళీ దీని లోపల దానికి చేయాలి విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఒమేగా టీ డెరివేషన్ 0,
ఎక్స్ బై వి ఒమేగా ఎక్స్ బై వి ఫంక్షన్ ఏమవుతుందన్నా ఇంటూ మైనస్ ఒమేగా బై వి ఎక్స్ డెరివేషన్ ఏమవుతుందన్నా డిఎక్స్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫంక్షన్ ఎదురుగా రాసేయండి, ఎస్ నాట్ ఎదురుగా రాసేస్తున్నా, ఏ ఎదురుగా రాసేస్తున్నా, ఒమేగా బై వి ఎదురుగా రాసేస్తున్నా, మైనస్ ఏ ఎస్ నాట్ ఒమేగా బై వి ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. దిస్ ఈస్ వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్. ఇక్కడ స్మాల్ వి అనేది స్పీడ్ నా, స్పీడ్ ఆఫ్ వేవ్, వాల్యూమ్ ఫార్ములా అది. ఓకేనా, రైట్. నౌ చూడండి, వాల్యూమ్ వచ్చేసింది, డెల్ వి రాయాలి, ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఉండిపోయిందిగా, ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఉండిపోయింది, ఏరియా ఇంటూ డెల్ ఎక్స్ డిఎక్స్ రాస్తే మనం ఏం రాసుకోవచ్చు, చేంజ్ ఇన్ వాల్యూమ్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇది డెల్ వి ఫార్ములా, ఇది డెల్ వి కదా అన్న, ఏరియా ఇంటూ స్మాల్ ఎలిమెంటే కదా నేను తీసుకుంది, సో డెల్ వి అవుతుంది, రైట్. సో డెల్ వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్ ఎక్స్ ముందు రాసిన, ఏ ఇంటూ డిఎక్స్ ముందు రాసేసాను, రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది మైనస్ ఒమేగా ఎస్ నాట్ బై స్మాల్ వి స్పీడ్ ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. ఓకేనా, దిస్ వన్ ఫంక్షన్, రైట్. నెక్స్ట్ సో డెల్ వి బై వి, ఇది వాల్యూమ్ కాబట్టి ఎవరో తీసుకొచ్చండి, డెల్ వి దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అన్న, వాల్యూమ్ అని రాసుకోవచ్చు దీని ప్లేస్లో. సో డెల్ వి బై వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఎస్ నాట్ బై వి ఇంటూ కాస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. సో ఇప్పుడు ప్రెజర్ ఫార్ములా, డెల్ వి ప్రెజర్ ఫార్ములా ఏం రాసుకుంటున్నాను, చేంజ్ ఇన్ ప్రెజర్ ఫార్ములా మైనస్ బి ఇంటూ డెల్ వి బై వి. సో లేదా మైనస్ 1 రాసేయండి, బి ఇంటూ మైనస్ డెల్ వి బై వి, అప్పుడు ఏమవుతుంది బి ఇంటూ మైనస్ కూడా తీసేస్తున్నాను, డెల్ వి బై వి ప్లేస్లో ఏం రాసుకుంటున్నాను, ఒమేగా ఎస్ నాట్ బై వి కాస్ ఆఫ్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి. ఓకేనా, దిస్ ఈస్ ఈక్వల్ టు ప్రెజర్ వేరియేషన్ ఫంక్షన్, ప్రెజర్ ఫంక్షన్. సో ప్రెజర్ ఫంక్షన్లో ఇది పీ నాట్కి సమానం, దేర్ఫోర్ పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం ప్రెజర్ వేరియేషన్ పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి ఒమేగా ఎస్ నాట్ డివైడెడ్ బై వి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఏమో సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ఒమేగా బై వి ఇంటూ ఎక్స్ అని ఉంది. సో ఇక్కడ ఇదేమో కొసైన్ ఫంక్షన్, ఇది సైన్ ఫంక్షన్. సైన్కి కొసైన్కి అంటే ప్రెజర్ ఫంక్షన్కి అండ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్స్ లాగ్స్ π/2 ఫేజ్ షిఫ్ట్, రెండిట్లకి π/2 ఫేజ్ షిఫ్ట్ ఉంది. ఎందుకు π/2 ఫేజ్ షిఫ్ట్ ఉంది నాన్న అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ sin 90 వాల్యూ ఏమైపోద్ది, మ్యాక్సిమం అవుతుంది ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ మ్యాక్సిమం. డిస్ప్లేస్మెంట్ కనుక మ్యాక్సిమం ఉంటే, ఓకేనా, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉందనుకోండి, సైన్ ఆఫ్ 90 1 అయిపోద్ది, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎస్ నాట్కి సమానం అవుద్ది. డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం అయితే ఓకేనా, ప్రెజర్ ఏమవుతుంది చూద్దాం, 90 డిగ్రీ పెట్టండి, కాస్ 90 వాల్యూ ఏమైపోద్ది మనకి 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమైపోద్ది 0. సో ప్రెజర్ ఫంక్షన్ ఏమైపోద్ది 0. సో ప్రెజర్ ఈజ్ 0, ప్రెజర్ ఈజ్ మినిమం. సో దట్ ఈస్ ద రీజన్ మ్యాక్సిమం వైబ్రేటింగ్ డిస్ప్లేస్మెంట్, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉన్న దగ్గర ప్రెజర్ మినిమం ఉంటుంది. సో ప్రెజర్ మ్యాక్సిమం ఉన్న దగ్గర యాంప్లిట్యూడ్ మినిమం ఉంటుంది, అందుకని నోడ్ దగ్గర యాంప్లిట్యూడ్ మినిమం ఉంటుంది, కానీ ప్రెజర్ ఎలా ఉంటుంది నాన్న, ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీనోడ్ దగ్గర ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉంటుంది, పార్టికల్ వైబ్రేటింగ్ డిస్ప్లేస్మెంట్, కానీ ప్రెజర్ ఏమైపోతుంది నాన్న 0 ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ టు ఫార్మ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ ది స్టేషనరీ వేవ్స్ ఆల్సో. సో దానికి కూడా రిలేట్ చేయొచ్చు ఆ టాపిక్ని. ఓకేనా, లిటరల్లీ దిస్ ఈస్ ది ప్రెజర్ ఫంక్షన్ ఫార్ములా, ప్రెజర్ వేరియేషన్ యొక్క వేవ్ ఫార్ములా అన్నమాట. ఓకేనా, రైట్. ఇది
now ఓకేనా, మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటన్నా రెండు వేవ్ ఫంక్షన్స్ చేసాం. డిస్ప్లేస్మెంట్ వేవ్ ఫంక్షన్ s of t is equal to ఏం రాసుకొచ్చానా మనం s0 into sin of omega t minus kx. అలా కాదు ఒమేగా కామన్ తీస్తే ఏమవుతుంది, అక్కడ x by v అని ఉంటుంది, నష్టమేమీ లేదు. సో ప్రెజర్ ఫంక్షన్ రాయాలని అంటే ప్రెజర్ వేరియేషన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా ఏమొచ్చిందిరా చెప్పేసామా ఒమేగా బై వి omega s naught b by v into cos of omega t minus kx. So this is the expression for both s of t and the displacement function and pressure functions. Okay na, variations. Okay, now I want to find the speed of wave. ఓకేనా, స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఇప్పుడు దీనికి ఇక్కడ స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సో స్పీడ్ ఆఫ్ వేవ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఇది మీడియంస్కి మారిపోద్ది. ఏది సాలిడ్స్ ఒకలాగా, ఫ్లూయిడ్స్ ఒకలాగా, గ్యాసెస్ ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లూయిడ్స్కి చూద్దాం. ఫ్లూయిడ్స్లో స్పీడ్ ఆఫ్ వేవ్ కావాలి నాకు. స్పీడ్ ఆఫ్ వేవ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నా టార్గెట్ ఏంటన్నా బి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వేవ్ వెలాసిటీ కావాలంటే యాక్సలరేషన్ నుంచి నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో యాక్సలరేషన్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను దానికి ఒకసారి ప్రొసీజర్ చూడండి జాగ్రత్తగా. ఇది మీకు గమనం దొరకదు, మెథడ్ జాగ్రత్తగా వినండి. సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ ఫోర్స్, చేంజ్ ఇన్ ఫోర్స్. సో డెల్ P ఈజ్ ఈక్వల్ టు డెల్ F బై ఏరియా, రైట్ సార్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏరియా ఈజ్ గివ్స్ ది ప్రెషర్. సో del F is equal to నేనేం రాయించినా del P into area, change in pressure into area. Now del P pressure function కి డెరివేషన్ చేయండి, సింపుల్ డెరివేషన్. సో సింపుల్ డెరివేషన్ చేస్తే ఏమవుతుందన్నా ఒమేగా s0 b by v into cos ఫంక్షన్ కి ఏమవుతుందన్నా sin of omega t minus kx into kx ఫంక్షన్ కి ఏమవుతుందన్నా మైనస్ కే అంటే మైనస్ ఒమేగా బై వి ఇంటూ ఎక్స్ కి ఏమవుతుందన్నా డెల్ ఎక్స్ ఇంటూ ఏరియా. దిస్ ఈస్ డెల్ పి ఫంక్షన్, అంటే ప్రెజర్ ఫంక్షన్ కి డెరివేషన్ చేశాను. సో ఫంక్షన్ ఎలా మారిపోయింది చూడండి, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎస్ నాట్ బి డివైడెడ్ బై వి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ డెల్ ఎక్స్ ఇంటూ ఏరియా. సో డెల్ ఎక్స్ ఇంటూ ఏరియా అంటే మనం ఏం రాసుకోవచ్చు, మనం వాల్యూమ్ రాసుకోవచ్చు. సో దాన్ని అలా వదలండి, ఇది డెల్ ఎక్స్ ఇలా వదిలేసేయండి ఫోర్స్ ఫంక్షన్. సో నాకు యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటన్నా, యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిఎం రాసేసుకోవచ్చా, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అంతేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం. సో స్మాల్ ఫోర్స్ పర్ స్మాల్ మాస్, డిఎం కావాలి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమో డిఎం అంటే ఏమని రాయించినాను నేను, రో ఇంటూ డివి రాసుకోవచ్చు కదా, అంటే ఏమని రాయొచ్చు రో ఇంటూ డివి అంటే ఏమని రాయొచ్చు ఏరియా ఇంటూ డెల్ ఎక్స్. సో ఇది డిఎం నార్మల్ మాస్. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఫంక్షన్ రాసేయండి, మైనస్ ఒమేగా స్క్వేర్ ఎస్ నాట్ బి డివైడెడ్ బై వి స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ డెల్ ఎక్స్ ఎదురు రాసిన హోల్ డివైడెడ్ బై రో ఇంటూ ఏ ఇంటూ డెల్ ఎక్స్, రో ఇంటూ ఏ ఇంటూ డెల్ ఎక్స్. సో ఇక్కడ కూడా ఏ ఇంటూ డెల్ ఎక్స్ ఉంది కదా నాన్న, డెల్ ఎక్స్ ఇంటూ ఏ. ఈ డెల్ ఎక్స్ ఇంటూ ఏ క్యాన్సిల్ అయిపోతే ఒక రో ఒకటి మిగులుతుంది. అప్పుడు యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా మైనస్ ఒమేగా స్క్వేర్ ఎస్ నాట్ బి డివైడెడ్ బై వి స్క్వేర్ ఇంటూ రో ఇంటూ ఫంక్షన్ ఏమవుతుందన్నా సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అది యాక్సలరేషన్. ఓకే, యాక్సలరేషన్ ఫంక్షన్. యాక్సలరేషన్కి ఇంకొక ఫార్మేట్ కూడా రాయొచ్చు మనం. ఏంటి ఆ ఫార్మేట్ అన్నా చూడండి.
సో యాక్సిలరేషన్ ఫంక్షన్ a ఈజ్ ఈక్వల్ టు ముందు వెలాసిటీ స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు ds బై dt. ఇంతేనా? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. అగైన్ యాక్సిలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అగైన్ d బై dt ఆఫ్ ds బై dt. అంటే ఏమవుతుంది? d2s బై dt స్క్వేర్. అంటే నేను చేయాల్సింది ఏంటంటే, సో ఇది సింపుల్ డెరివేషన్ కదా నాన్న, డో స్క్వేర్ రాసుకోండి, d2s బై dt స్క్వేర్ సింపుల్ డెరివేషన్. విత్ రెస్పెక్ట్ టు టైమ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ని వ్యారీ చేయాలి, రెండు సార్లు డెరివేషన్ చేయాలి. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ∂s బై ∂t చేస్తున్నాను ఫస్ట్. ∂s బై ∂t దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టైం ఫంక్షన్ తో డెరివేషన్ చేయాలి. s0 sin కి ఏంటన్నా cos ఆఫ్ ఒమేగా t మైనస్ kx ఇంటూ ఒమేగా. ఓకేనా? sin కి ఏంటన్నా మైనస్ కాస్, సో మైనస్ ఫంక్షన్. అగైన్ యాక్సిలరేషన్ అంటే దీనికి మళ్ళీ డెరివేషన్ d2s బై dt స్క్వేర్. ఈ ఫంక్షన్ కి మళ్ళీ డెరివేషన్ చేస్తే ఒక ఒమేగా ఇంకోటి మైనస్ ఒమేగా స్క్వేర్ s0 కాస్ కాస్త సైన్ ఫంక్షన్ అయిపోయింది, సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ kx. అంటే ఏం రాసిన నేను మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ s0 సైన్ ఒమేగా t అంటే డిస్ప్లేస్మెంట్ రాసేసుకోవచ్చు, s మైనస్ ఒమేగా స్క్వేర్ s అని రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా s0 సైన్ ఆఫ్ ఒమేగా t ఉంది, దాన్ని s అని రాసుకుంటే ఇది ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ b బై v స్క్వేర్ రో ఇంటూ s అని రాయొచ్చు. ఈ రెండు యాక్సిలరేషన్ ఫంక్షన్స్. సో రెండింటిని ఈక్వల్ చేయండి. ఓకేనా? రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది ఫంక్షన్ నాకు మైనస్ ఒమేగా స్క్వేర్ s ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఫంక్షన్ ఏంటి? మైనస్ ఒమేగా స్క్వేర్ b ఇంటూ s బై v స్క్వేర్ ఇంటూ రో. సో ఒమేగా స్క్వేర్ s క్యాన్సిల్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఏమని వచ్చింది నాన్న? v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b బై రో, బల్క్ మోడ్యులస్ బై రో. Therefore v is equal to ఏమవుతుంది? root of b by rho. So where rho is density of the medium and b is bulk modulus of the medium. సో ఇది సౌండ్ వేవ్ ఒక మీడియంలో, ఏ మీడియంలో? ఫ్లూయిడ్ మీడియంలో మూవ్ అవ్వడానికి స్పీడ్ ఫార్ములా, స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ b బై రో. దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ సౌండ్ వేవ్ పాసింగ్ త్రూ మీడియం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు అదే ఒకవేళ మీడియం ఫ్లూయిడ్ మీడియం కాకపోతే, ఫ్లూయిడ్ మీడియం కాకుండా ఏంటన్నా గ్యాస్ అది ఏంటి సాలిడ్స్ కనుక అయితే, ఫర్ సాలిడ్ మీడియం సాలిడ్ మీడియంలో మనం ఏం తీసుకుంటాం? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ యంగ్స్ మాడ్యులస్ కి సమానం. యంగ్స్ మాడ్యులస్ కి సమానం y తీసుకుంటాం. అంటే అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఓవర్ y బై రో అవుతుంది. ఓకేనా? బల్క్ మాడ్యులస్ b బై రో, అది y బై రో అవుతుంది. రైట్ నా? సో దీని ఫార్మాట్స్ గ్యాసెస్ లో ఎలా ఉంటుంది? సాలిడ్స్ లిక్విడ్స్ లో చూసాం, సాలిడ్స్ లో చూసాం. కమింగ్ టు గ్యాసెస్ పాయింట్. సో గ్యాసెస్ పాయింట్ లో ఎలా ఉంటుంది చూడండి. s ఆఫ్ t వచ్చింది, p ఆఫ్ t వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తానన్నా? స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ b బై రో. ఏంటన్నా? ఫర్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ y బై రో. ఇదేంటన్నా? ఫర్ సాలిడ్స్. మరి ఇప్పుడు ఏంటన్నా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది? గ్యాసెస్. ఓకేనా? ఫర్ గ్యాసెస్ స్పీడ్ ఆఫ్ సౌండ్ in gas mediums, in gases. దీన్ని ఇద్దరు ఫార్ములా చెప్పారు నాన్న. ఫస్ట్ న్యూటన్స్ ఫార్ములా. న్యూటన్ అనాలిసిస్ ఎలా ఉందంటే, ఎయిర్స్కి సంబంధించి, ఎయిర్ అంటే మెటీరియల్, గ్యాసెస్ మెటీరియల్కి సంబంధించి మనం బేసిక్గా ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే నాన్న, PV ఈజ్ ఈక్వల్ టు NRT, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV ఈజ్ ఈక్వల్ టు NRT. అక్కడ టెంపరేచర్ని తీసుకొస్తే PV బై T ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ R. నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, R కూడా గ్యాసెస్ కాన్స్టెంట్. మొత్తం దేనికి సమానం అవుతుంది? కాన్స్టెంట్కి సమానం అవుతుంది. లెట్ బి కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని C అనుకున్నాను, వేర్ C ఈజ్ కాన్స్టెంట్. సో ఇది ఒక ఫార్మాట్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఇఫ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ then the system of
is set in isothermal. సో థర్మోడైనమిక్స్లో వస్తుంది మనకి టెంపరేచర్ కనుక కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఐసోథర్మల్ సిస్టమ్ అని అంటాం. అది ఐసోథర్మల్ సిస్టమ్ అవుతుంది. ఇఫ్ టెంపరేచర్ విల్ నాట్ ట్రాన్స్ఫర్, ఇఫ్ టెంపరేచర్ will not transfer, okay, na temperature will not transfer, then system is set in adiabatic process. సో ఫస్ట్ ఈ రెండు అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే న్యూటన్స్ అనలైజింగ్ ఎలా ఉంది, న్యూటన్స్ అనాలిసిస్ ఎలా చేశాడు, ఏం చేశాడో చూద్దాం. ఓకేనా. న్యూటన్ ఎలా అనలైజ్ చేసుకున్నాడంటే నాన్న ఆయన ఏమంటాడంటే టెంపరేచర్ ఎప్పుడైతే ప్రెజర్ డిస్టర్బెన్స్ వచ్చిందో ఆ ప్రెజర్ డిస్టర్బెన్స్ వలన టెంపరేచర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూనిఫామ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. దానివలన మీడియం అంతా ఒకే టెంపరేచర్లో ఉంటుంది. ఇట్ హ్యావింగ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్తాడు. సో న్యూటన్ అనాలిసిస్ తీసుకుంది ఏంటంటే, ఓకేనా, న్యూటన్ అనాలిసిస్ ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ సెట్టింగ్లో ఉంది అని అంటాడు. మీడియం, ఐసోథర్మల్ మీడియం అని అంటాడు. ఐసోథర్మల్ మీడియం అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ అంటే ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, సి అంటే కాన్స్టెంట్. అప్పుడు నేను డెరివేషన్ చేస్తాను, డెరివేషన్ చేస్తే నాకు ఏమవుతుంది, P ఇంటూ డివి సింపుల్ డెరివేషన్ ప్లస్ వాల్యూమ్ కాన్స్టెంట్ ప్రెజర్ డెరివేషన్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది చూడండి, ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు dP బై మైనస్ dV బై V, అంతేనా. సో ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా నాకు సింపుల్గా ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు dP చేంజ్ ఇన్ ప్రెజర్ బై మైనస్ dV బై V, దాన్ని ఏమవుతుందంటే మాడ్యులస్ వాల్యూ అవుతుంది. దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు చూడండి, ఓకే 1 minute. సో ప్రెజర్ వేరియేషన్, ప్రెజర్ P, దీని ప్లేస్లో బల్క్ మాడ్యులస్ రాసేసుకోవచ్చు కదా నేను, P ఈజ్ ఈక్వల్ టు B అంటే బల్క్ మాడ్యులస్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు నాన్న, ప్రెజర్ రాసుకోవచ్చు. అప్పుడు వెలాసిటీ యాక్చువల్గా ఏమవుతుంది, వెలాసిటీ ఫర్ ఫ్లూయిడ్స్ ఏమొచ్చింది, V ఈజ్ ఈక్వల్ టు B బై రో అని వచ్చింది. సో గ్యాసెస్ పరంగా అకార్డింగ్ టు న్యూటన్స్ బల్క్ మాడ్యులస్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు నాన్న, నేను ప్రెజర్ రాసుకోవచ్చు. రాసుకుంటే ఏమవుతుంది, వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ P బై రో, ప్రెజర్ పర్ రో అనేది చెప్తాడు. అయితే ఈ స్టాండర్డ్ టెంపరేచర్స్ దగ్గర, అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్స్ దగ్గర, ఓకేనా, 76 సెంటీమీటర్ ఆఫ్ HG ఉంటుంది దాని ప్రెజర్ నాన్న, HG ఇది ప్రెజర్ వేరియేషన్. సో ప్రెజర్ 76 సెంటీమీటర్ ఆఫ్ HG పెట్టి డెన్సిటీ వాల్యూ ఏమో 1.276 kg పర్ మీటర్ క్యూబ్ పెట్టి వాల్యూస్ని అట్మాస్ఫియర్లో కన్వర్ట్ చేసి రాస్తే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఎంత వస్తుందంటే V ఈజ్ ఈక్వల్ టు 280 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అయితే దిస్ ఈస్ నాట్ ఫెయిర్. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 330 మీటర్ పర్ సెకండ్. సో ఎక్స్పెరిమెంటల్ వెరిఫైడ్ వాల్యూ ఇది, ఎక్స్పెరిమెంటల్ వెరిఫైడ్ వాల్యూ, ఓకేనా. మరి ఎక్స్పెరిమెంటల్ వెరిఫైడ్ ఏమో 330 వస్తుంది, V ఏమో 280 ఉంది, నియర్ వాల్యూ కూడా కాదు, లాంగ్. సో ఇది న్యూటన్స్ అనాలిసిస్లో వచ్చిన వాల్యూ. దీన్ని లాప్లాస్ అనే సైంటిస్ట్ దీనికి మోడిఫికేషన్ చేశాడు, లాప్లాస్ అనే ఆయన, ఓకేనా. ఇక్కడ ఇంకొక ఫార్ములా రైజ్ అయింది, ఫర్ గ్యాసెస్ అకార్డింగ్ టు న్యూటన్స్ ఏమవుతుందన్న, స్పీడ్ V ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ P బై రో అని అన్నాడు, ఓకేనా. రైట్. సో దీనిలో సెకండ్ అసంప్షన్ లాప్లాస్ అనే సైంటిస్ట్, లాప్లాస్ కరెక్షన్ ఏం చెప్తారంటే టెంపరేచర్ యూనిఫామ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటున్నాం, టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, ఆ లోపలనే ప్రెజర్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ప్రెజర్ ట్రాన్స్ఫర్ అయ్యేంత టైంలో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో కాబట్టి యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వదు. సో ఎక్కడ టెంపరేచర్ అక్కడే సెటిల్ అయిపోయి ఉండిపోతుంది. సో టెంపరేచర్ కాంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పొజిషన్ టు పొజిషన్, దెన్
ద మీడియం సెట్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ అని చెప్తాడు. అంటే ఈయన ఎడియాబాటిక్ అజంప్షన్ తీసుకున్నాడు. మరి ఎడియాబాటిక్ అజంప్షన్లో మనం ఎడియాబాటిక్ ప్రాసెస్లో మనం వెరిఫికేషన్ ఏమవుతుందన్న పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీనికి ఒక డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, ప్రెజర్ డెరివేషన్ ఏమో డిపి ఇంటూ వి పవర్ గామా ప్లస్ ఇది కొంచెం కాంప్లికేషన్ అవుతుంది, దీన్ని కొంచెం మ్యాథమెటికల్గా సింపుల్ చేస్తాను చూడండి. అప్పుడే లాగరిథమిక్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుందన్న లాగ్ పి ప్లస్ గామా ఇంటూ లాగ్ పి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాన్స్టెంట్. ఇప్పుడు డెరివేషన్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్కి 1/x కదా ఫార్మేట్, సింపుల్ డెరివేషన్ కాబట్టి డెల్టా పి బై పి ప్లస్ గామా ఇంటూ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు లాగరిథమిక్ డెరివేషన్ 0, కాన్స్టెంట్ డెరివేషన్ ఏమైపోద్ది 0. ఓకేనా. ఇప్పుడు టర్మ్ ఇటు పట్టుకెళ్ళిపోండి. సో ఇటు పట్టుకెళ్ళిపోయి ఇది తీసుకొచ్చి అప్పుడు ఏమవుతుంది, డెల్టా పి బై పి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా ఇంటూ డెల్ వి బై వి. నేను ప్రెజర్ని ఇటు తీసుకొచ్చి రిమైనింగ్ టర్మ్ ఇటు తీసుకురండి, ప్రెజర్ని మాత్రం అటు తీసుకెళ్ళి రిమైనింగ్ టర్మ్ ఇటు తీసుకురండి. తీసుకొస్తే ఏమవుతుందన్నా, దిస్ ఇంప్లైస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ మాడిఫై చేస్తున్నాను. లాస్ట్ ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది చూడన్నా, డెల్టా పి బై గామా ఇంటూ డెల్టా వి బై వి మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్రెజర్ పి. సో అంటే మైనస్ బి బై గామా ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్. సో అప్పుడు బి ప్లేస్లో నేనేం పెట్టాలి నాన్న, మైనస్ కూడా తీసేస్తాను కదా, బల్క్ మాడ్యులస్ అంటేనే మైనస్తో వస్తుంది బి బై గామా. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాను అన్న, నేను గామా బి అని పెట్టాను. దిస్ ఈజ్ ఫార్. ఇప్పుడు దీన్ని ఎలా మాడిఫై అవుతుంది, సో అకార్డింగ్ టు స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఇన్ లిక్విడ్స్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు b బై రో. ఇప్పుడు అకార్డింగ్ టు లాప్లాస్ b ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, గామా p బై రో, వేర్ గామా ఈజ్ అడియాబాటిక్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ గ్యాసెస్ అండ్ ఫిక్స్డ్ గ్యాసెస్ అనమాట. జనరల్గా గామా వాల్యూ ఎంత అవుతుందంటే మనకు 1.4. సో ఈ వాల్యూస్ని పీ వాల్యూని రో వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి ఎంత అవుతుందంటే నాన్న, వెరిఫికేషన్ వాల్యూ 329.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ నియర్ టు experimental value. So this is basic formula. So according to Laplace ఏమవుతుందన్న ఫార్ములా v is equal to root over gamma p by rho. So this is the basic formulas that can include in gases element speed of gases formula. ఓకే నాన్న. మరి స్పీడ్ ఆఫ్ గ్యాస్ మీద ప్రెషర్ వేరియేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనం కనుక చూద్దాం అనుకున్నాం స్పీడ్ గ్యాసెస్లో. ప్రెజర్ వేరియేషన్స్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా అనేది మనం చూస్తే, టెంపరేచర్స్కి ప్రెజర్కి కనుక చూస్తే స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఫార్ములా ఇచ్చిన v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ గామా p బై రో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే p ప్లేస్లో pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదండి, p ప్లేస్లో కాన్స్టెంట్ బై v పవర్ గామా అని రాశాను అనుకోండి. లేదు టెంపరేచర్లో రాయాలనుకోండి, రిలేషన్ టెంపరేచర్లోకి మారాలి కదా, టెంపరేచర్ వేరియేషన్తో కదా మనం రాయాల్సింది. pv ఈజ్ ఈక్వల్ టు nRT. అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, నేను ఐదులో చేంజ్ పెడితే nRT బై v, దీన్ని తీసుకొచ్చి అక్కడ రాయి v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ గామా ఇంటూ p ప్లేస్లో nRT బై రో ఇంటూ v. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయించిన మాస్ బై వాల్యూమేనా, అప్పుడు రో ఇంటూ v అంటే మాస్ రాయించా, రైట్. సో అప్పుడు స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ గామా ఇంటూ n by m ఇంటూ r ఇంటూ t అయిపోతుంది.
n/m అంటే మాలిక్యులర్ వెయిట్ రాయొచ్చు, గామా mRT. సో V is equal to root over gamma mRT. సో గామా కాన్స్టెంట్, మాలిక్యులర్ వెయిట్ కాన్స్టెంట్, r కాన్స్టెంట్, వెలాసిటీ is directly proportional to root over temperature. వెలాసిటీ is directly proportional to root over temperature. సో టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటే స్పీడ్ ఆఫ్ వేవ్ అనేది చేంజ్ అయిపోతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ నా. ఓకేనా? అంటే డెల్టా v బై v ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డెల్టా t బై t ఇంటూ 100 అవుతుంది టెంపరేచర్ వేరియేషన్. సో ఇక్కడ ప్రెజర్ చేంజ్ అయినా వచ్చే నష్టం ఏం లేదు. ప్రెజర్ చేంజ్ అయితే ఏం మారిపోద్ది మనకి? p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? c v, అవి కాన్స్టెంట్ ఉంటాయి. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సేమ్ మీడియం అయితే pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ నుంచి p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ బై v పవర్ గామా. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ చేంజ్ చేస్తున్నా, వాల్యూమ్ కాన్స్టెంట్ అయిందంటే నీకు అల్టిమేట్గా ఇది కాన్స్టెంట్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. సో అల్టిమేట్గా టెంపరేచర్ చేంజ్ అవుతే మాత్రం ఎవరు చేంజ్ అవుతారు? V మాత్రమే చేంజ్ అవుతుంది, ఇంకెవరు చేంజ్ అవ్వరు. సో టెంపరేచర్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది, కానీ వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టి టెంపరేచర్ మార్చినప్పుడే నీకు స్పీడ్ మారుతుంది. ఓకేనా? దానివల్ల నీకు ఎటువంటి చేంజ్ లేదు. సో ప్రెజర్ వేరియేషన్ వస్తే అక్కడ డెన్సిటీ వేరియేషన్ కూడా అల్టిమేట్గా వచ్చి నెట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉండిపోతుంది అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ కంప్లీట్ అనాలిసిస్ అబౌట్ ది గ్యాసెస్. ఓకేనా? సో దీనిలో కొంచెం డిస్క్రిప్షన్ రాసాను అనుకో, దీన్ని కొంచెం మోడిఫై చేసి చెప్తాను చూడండి, ఇంకొంచెం డెప్త్. ఏం లేదు, బేసిక్ అట్ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే T ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు V0 అనుకుంటున్నా. అట్ టెంపరేచర్ T अब T is equal to ఏమవుతుంది? 273 plus T, V అనుకుంటున్నా స్పీడ్. अब ఈక్వేషన్ ఎలా మాడిఫై అవుతుంది చూడండి. V by V0 is equal to రూట్ ని హోల్ పవర్ అని రాసేస్తాను, 273 plus T divided by 273 హోల్ పవర్ 1/2. సో ఇప్పుడు ఏమవుతుంది? V is equal to V0 into then 1 plus T by 273 whole power 1/2. This is binomial expansion, 1 plus x whole power n, 1 plus nx plus nx square అలా ఉంటుంది ఫంక్షన్. సో హైయర్ టర్మ్స్ ని క్యాన్సిల్ చేసేస్తే 1 plus nx ఫస్ట్ టర్మ్ అవుతుంది. అంటే V at any temperature Vt is equal to V0 at absolute temperature, velocity at absolute temperature into 1 plus 1/2 into T by 273, T by 273 2s. ఓకేనా? 2 3s are 6, 7 3s are 14, 4 1, 2 2s are 4 1 అంటే 5. సో వెలాసిటీ అట్ ఎనీ టెంపరేచర్ Vt ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? V0 ఇంటూ 1 ప్లస్ T బై 546 సమానం. దిస్ ఈస్ ద డెరివేషన్ ఫర్ వెలాసిటీ అట్ ఎనీ టెంపరేచర్, స్పీడ్ ఆఫ్ వేవ్ అట్ ఎనీ టెంపరేచర్ ఫర్ గ్యాసెస్, గ్యాస్లో వెళ్తున్నప్పుడు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్మాట్స్ ఫర్ అబ్సల్యూట్ టెంపరేచర్ రిలేషన్స్ ఫర్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ సౌండ్ వేవ్ ఉన్న ఇంకొక క్వాలిటీస్ ఏంటి? సౌండ్ వేవ్స్ ఇంటెన్సిటీ. ఓకేనా? ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఎలా మెజర్ చేస్తున్నాను? ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ వేవ్ అంటే ఏంటంటే, ఇంటెన్సిటీ అనేది ఫార్మేట్ నానా పవర్ అపాన్ ఏరియా. పవర్ అంటే ఏంటన్నా? వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే ఏంటన్నా? మన ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ds అని రాస్తున్నాం. స్మాల్ వర్క్ డన్ dw ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ds. సో ఇప్పుడు పవర్ కావాలంటే ఏం చేయాలి? dw బై dt అంటే ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ ds బై dt. ఓకేనా? నెక్స్ట్ బై ఏరియా తర్వాత చేసేద్దాం. ఇంటెన్సిటీ అంటే పవర్ అపాన్ ఏరియా. పవర్ P అనేది ఇక్కడ పవర్ నా ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ కాదు, పవర్ ఏరియా కాబట్టి F బై A ఇంటూ ds బై dt. ఇది చేద్దాం.
ఓకేనా. సో మన టార్గెట్ ఏంటి, ఇంటెన్సిటీ అంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది అది I = F/A × ds/dt. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇదే క్లాస్లో ఇప్పుడే చేసుకున్నాం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. F ఫార్ములా ఏంటన్నా, డెల్ F ఫార్ములా మనకి ప్రెజర్ ఇంటూ A ఇంటూ డెల్ P అని రాసాం. సో ఏరియా ఇంటూ ప్రెజర్ ఫంక్షన్కి డెరివేషన్, సింపుల్ డెరివేషన్ చేస్తే ఏమవుతుందాక ఎట్లా అంటే ఒక ఒమేగా/v అదొక మైనస్ ఒమేగా స్క్వేర్ S0b/v² ఇంటూ కాస్ ఫంక్షన్ సైన్ ఆఫ్ ఒమేగా t - kx ఇంటూ dx. సో ఇది ఇప్పుడు F బై అది డెల్ F ఫోర్స్ ఫార్ములా వచ్చేసింది బై ఏరియా డెల్ F బై A చేస్తే ఏమవుతుంది, నాకు ఏరియా క్యాన్సిల్ అయిపోతే మనకు ఉండేది ఏంటన్నా మైనస్ ఒమేగా స్క్వేర్ b/v². S0 సైన్ ఆఫ్ ఒమేగా t అంటే S అని రాసుకుంటున్నాను, S ఇంటూ dx. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ds/dt ఇంటూ ds/dt. అప్పుడు నాకు ఫంక్షన్ ఏమవుతుంది చూడండి నాన్న, del F/A ఇంటూ ds/dt is equal to minus omega square b/v² ఇంటూ s ఇంటూ dx ఇంటూ ds/dt అంటే ఏమవ్వాలి, s డెరివేషన్ చేస్తే S0 cos ఆఫ్ ఒమేగా t - kx ఇంటూ ఒమేగా, ఒక ఒమేగా ఇక్కడికి వస్తుంది, ఒమేగా స్క్వేర్ కాస్త ఒమేగా క్యూబ్ అయిపోద్ది. ఓకే రైట్. ఫంక్షన్ ఏమవుతుంది చూడండి నాన్న, s ఇంటూ dx S0 intensity I is equal to constant term minus omega cube b by v². S0 కూడా అదొక వచ్చేది s cos of omega t minus kx into dx. సో దీన్ని నేను ఏ ఫంక్షన్ అనుకోవచ్చునా, డిఎస్ ఫంక్షన్ అనుకోవచ్చా, అనుకోవచ్చు. డిఎస్ ఫంక్షన్ అయితే v² ఉంది ఇక్కడ, టర్మ్ b ఉంది, S0² కావాలి. ఓకే, వేరియబుల్ ఫంక్షన్ ఇంకా సింప్లిఫికేషన్ అవ్వట్లేదు టర్మ్, అక్కడతో వదిలేసేయండి. అది ఇంటెన్సిటీ వేరియబుల్ ఫంక్షన్, ఇంటెన్సిటీ ఫంక్షన్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఇంటెన్సిటీ. సో మీరు ఇక్కడ కనుక రాసుకుంటే S ఇంటూ S0 అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే S0² అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే S0². ది యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఎలాగైతే ఉందో ఇక్కడ S0²కి అలాగే ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ కేటగిరీ, okay. Okay, my next topic is variation of intensity with pressure. ప్రెజర్ వేరియేషన్తో ఇంటెన్సిటీని ఎట్లా చెప్పాలి, ఇంటెన్సిటీకి ప్రెజర్కి రిలేషన్ చెప్తే. సో ఇప్పుడు పవర్ కావాలి నాకు, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. సో వర్క్ డన్ అంటే నేను ఏం రాసుకోవచ్చు అన్న, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ అని రాయొచ్చా. సో P ఇంటూ ఏరియా ఇంటూ ds/dt రాయచ్చు కదా నేను. అప్పుడు పవర్ అయ్యేది ప్రెజర్ ఫంక్షన్ ఏంటి, P ఆఫ్ టీ ఫంక్షన్ మనకి ఏమొచ్చింది, ఒమేగా S0 b/v ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా t - kx ఇంటూ ఏరియా కింద రాసే ds/dt. Sకి డెరివేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ Sకి డెరివేషన్ ఏమవుతుంది, S0 cos ఆఫ్ ఒమేగా t - kx ఇంటూ ఒమేగా అది రాసి
ఇప్పుడు ఒమేగా ఇంటూ ఒమేగా ఏమవుతుంది ఒమేగా స్క్వేర్, ఎస్ నాట్ ఇంటూ ఎస్ నాట్ ఏమవుతుంది ఎస్ నాట్ స్క్వేర్ డి బై బి ఇంటూ ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఏరియా ఎవరు రాసే ఏరియా ఇంటూ కాస్ ఇంటూ కాస్ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు పవర్. సో పవర్ అపాన్ ఏరియా ఇంటెన్సిటీ బై ఏరియా. ఇంటెన్సిటీ అంటే పవర్ పర్ ఏరియా. ఏరియా క్యాన్సిల్ అయిపోతే టర్మ్ ఏం మిగిలింది నీకు నాన్న ఒమేగా స్క్వేర్ ఎస్ నాట్ స్క్వేర్ డి బై వి ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో యావరేజ్ పవర్ అంటే ఏమవుతుంది నాన్న యావరేజ్ ఇంటెన్సిటీ కావాలనుకోండి. యావరేజ్ ఇంటెన్సిటీ అంటే ఏమవుతుంది ఫంక్షన్ సో హాఫ్ అవుతుంది. సో 1/2 ఒమేగా స్క్వేర్ ఎస్ నాట్ స్క్వేర్ బి బై బి ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒమేగా నాట్ ఎస్ నాట్ బి బై బి అంటే పి రాసుకోవచ్చు. దీన్ని నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఎలా మాడిఫై చేస్తున్నాను అంటే ఈక్వేషన్ని కొంచెం చూడండి, చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాను. ఎలా మాడిఫై చేస్తున్నాను సో ఇంటెన్సిటీ యావరేజ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇది పీ నాట్ కాన్స్టెంట్ రాసుకోవచ్చా ఒమేగా నాట్ ఎస్ నాట్ బి బై బి అంటే నేను ఇక్కడ పీ స్క్వేర్ అని రాసేస్తున్నాను పీ నాట్ స్క్వేర్. ఇక్కడ బి బై బి ఉంది బై బి బై బి చెయ్యి, అప్పుడు డబల్ అయిపోతుంది అక్కడ ఇంటిగ్రేషన్లో మల్టిప్లికేషన్లో ఇంటూ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా మాడిఫై అయిందో చూడండి. I average is equal to half into V by V into P of T whole square. So intensity की pressure की relation ఏం వచ్చింది నాన్న pressure function की intensity की I average is directly proportional to okay ना square of function pressure function. I1 by I2 is equal to P1 by P2 whole square. This is intensity formula. Okay na intensity की pressure की variation. Next function basic intensity formula. Intensity ని మనం దేంట్లో మెజర్ చేస్తామంటే intensity ని decibels లో మెజర్ చేస్తాం. Intensity measures in decibels. Okay na 1 decibel. Decibel function ఎలా రాస్తుందంటే బేటా ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ లాగ్ ఆఫ్ ఇంటెన్సిటీ బై రెఫరెన్స్ ఇంటెన్సిటీ I0. మీరు I0 అంటే మనం వినగలిగేది నాన్న ఎంత అంటే 10⁻⁻12 వెబర్స్ పర్ మీటర్ స్క్వేర్. అది మన మ్యాక్సిమం ఇంటెన్సిటీ హియర్ బై అవర్ ఆడిబుల్ రేంజ్, మినిమం ఆడిబుల్ రేంజ్. ఇది మనం ఎంత మినిమం, దీనికన్నా తక్కువ ఇంటెన్సిటీ ఉన్నది మనం అబ్జర్వ్ చేయాలి. మన హ్యూమన్ బీయింగ్ అనేది సెన్స్ చేయలేదు అనమాట. సో ఇది ఫంక్షన్. సో బీటా 1 బీటా 2 ఇచ్చి రిలేషన్ రాయమన్నాడు అనుకో, ఫస్ట్ ఇంటెన్సిటీ బీటా 1 ఈజ్ ఈక్వల్ టు 10 లాగరిథమ్ ఆఫ్ I1 by I0, బీటా 2 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాశాడు 10 లాగ్ ఆఫ్ I2 by I0 ఇస్తే ఇలా సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బీటా 1 మైనస్ బీటా 2 చేస్తే 10 వస్తుంది, లాగ్ ఆఫ్ A by B ఫార్మాట్లోకి వచ్చేస్తాం. సో బీటా 1 మైనస్ బీటా 2 చేస్తే 10 కామన్ తీస్తే లాగ్ ఆఫ్ I1 ఇది మైనస్ ఇది లాగ్ A మైనస్ లాగ్ B అంటే లాగ్ A by B, లాగ్ ఆఫ్ A by B చేస్తే I1 by I2 వస్తుంది. సో రెఫరెన్స్ ఇంటెన్సిటీ సరిపోకుండా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఎన్ని డెసిబెల్స్ ఉంది, దిస్ యూనిట్ ఈస్ ప్రజెంట్ ఇన్ డెసిబెల్స్. ఓకేనా. మరి ఇంటెన్సిటీ అనేది దేన్ని చెప్పుద్ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్లో. సో ఇంటెన్సిటీ రెఫర్స్ టు వాట్ యువర్ లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్. లౌడ్నెస్ ఎక్కువ ఇంటెన్సిటీ ఉందనుకోండి, రోరింగ్ ఆఫ్ సౌండ్ లౌడ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటెన్సిటీ రెఫర్స్ లౌడ్నెస్. ఒకటి మరి ఫ్రీక్వెన్సీ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది అంటే పిచ్ ఆఫ్ సౌండ్ అనేది ఫ్రీక్వెన్సీని రెఫర్ చేస్తుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి 3 టైప్స్ బేసిక్గా. సో సౌండ్ వేవ్స్ని కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే డిపెండింగ్ అపాన్ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 3 టైప్స్ విడగొట్టాం. ఇన్ఫ్రాసోనిక్, ఆడిబుల్, అల్ట్రాసోనిక్. ఇన్ఫ్రాసోనిక్ అంటే బిలో ఆడిబుల్ రేంజ్. ఆడిబుల్ రేంజ్ అంటే ఎక్కడి నుంచి నాన్న 20 Hz to 20 kHz. ఎంత నాన్న 20 Hz to 20 kHz. 20 Hz to 20 kHz.
సో దీన్ని ఆడియబుల్ రేంజ్ అని అంటాం. ఒక హ్యూమన్ బీయింగ్ సెన్స్ చేయగలిగే రేంజ్, అది ఆడియబుల్ రేంజ్. ఆడియబుల్ రేంజ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అది మనం వినలేం, దాన్ని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని అంటాం. ఆడిబుల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఓకేనా, దాన్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని అంటాం. అల్ట్రాసోనిక్ సౌండ్స్ని సీ డెప్త్ ఫైండ్ అవుట్ చేయడానికి మెరైన్స్లో వాటిలో మిలిటరీ అప్లికేషన్స్లో చాలా ఎక్కువ వాడతాము అల్ట్రాసోనిక్ రేంజెస్. అవి అబ్జర్వ్ చేసేది ఎవరైనా అంటే డాగ్స్ కానీ స్నేక్స్ కానీ అవి ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి అల్ట్రాసోనిక్స్ని, మనం అబ్జర్వ్ చేయలేము. మస్కిటోస్ అవి అనమాట వాటి రేంజ్. ఓకేనా, అల్ట్రాసోనిక్ అంటే గ్రేటర్ దాన్ 20 kHz ఉంటుంది. సో దట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది దేన్ని చెప్పుద్దంటే పిచ్ అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలని అంటే పిచ్ అనేది ఎక్కువగా ఉండాలి. డెప్త్ లౌడ్నెస్ ఎక్కువ ఉంటే లాంగ్ రేంజ్ ఉంటుంది. పిచ్ కనుక ఎక్కువ ఉంటే పెనట్రేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పెనట్రేట్ చొచ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట, చొచ్చుకొని వెళ్ళిపోయే స్వభావం ఉంటుంది. పెనట్రేటింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లారిటీ అంటే క్లియరెన్స్, స్టిల్నెస్ అని అంటాం. క్లియరెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఓవర్ టోన్స్ ఎక్కువ మిక్స్ అయిపోయి ఉందనుకోండి సౌండ్లో, క్లారిటీ అనేది పోద్ది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేవ్స్ మిక్స్ అయి ఉన్నప్పటి నుంచి దానిలో నుంచి ఒక పర్టికులర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ టోన్ని సపరేట్ చేసేదాన్ని, ఎలిమినేషన్ ఆఫ్ ఓవర్ టోన్ సపరేట్ చేయడాన్ని స్టిల్నెస్ అని అంటాం. ఓకేనా, సో ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ అనేవి దాంట్లో ఉంటాయి. ఇలాంటి సౌండ్ వేవ్స్ ఆర్గాన్ పైప్స్లో మూవ్ అయినప్పుడు ఏ విధంగా అవి ఆర్గాన్ పైప్స్లో మూవ్ అయినప్పుడు దాని రెజొనెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనేవి ఎలా ఉంటాయి. ఓకేనా, అంటే వేవ్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడ్ ఆఫ్ వేవ్ని ప్రాక్టికల్గా ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూసి బీట్స్, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ నేర్చుకుంటే ఈ చాప్టర్ ఖతం హోగయా. ఓకేనా, థ్యాంక్ యూ.